హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ శివరాత్రి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ శివరాత్రి ఎలా జరుపుకున్నారు? నేనైతే చాలా బాగా జరుపుకున్నానండి. ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేశాను. పొద్దున్నే లెక్కని ఇల్లేదు మా పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నాను. పూజ చేసుకొని టిఫిన్కి అయితే అన్నీ రెడీ చేసి పెడదామని అయితే టిఫిన్ దోశల పిండి ఏదో వండిందండి. ఆ రోజు దోశలు వేద్దామనేసి అయితే అనుకుంటున్నాను. మేము వేరే చిన్న విలేజ్ వెళ్ళాలండి. ఇక్కడ పక్కన మంచాల వలస అనేవి ఒక విలేజ్ ఉండింది. ఆ విలేజ్ దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే శివరాత్రికి శివుడు ఉంటాడండి. అక్కడ గృహలోన శివుడు ఉంటారంట. సరే, ఆ స్వామిని ఒకసారి దర్శించుకుని వద్దామనేసి అయితే అనుకుంటున్నాము. నన్ను మా పక్కింటి ఆవిడ వస్తుంది, పక్కింటి అమ్మాయి తను నేను వెళ్తామండి. వాళ్ళ పాపని తీసుకొని తను వస్తుంది, నేను బాబుని తీసుకొని వెళ్దాం అనుకుంటున్నామండి. ఇక్కడైతే టిఫిన్కి అయితే రెడీ చేసేస్తున్నాను. బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్దాము అనేసి అయితే అనుకుంటున్నాము. పిల్లలు అయితే పేచి పెడతారు కదా, పిల్లలకి ఇచ్చేద్దాం తింటారేమో అనేసి అయితే బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్తున్నాము. ఇది మంచాల వలస అండి విలేజ్ నేమ్ అయితే. మేము అక్కడ మా వారు హస్బెండ్ డ్యూటీకి వెళ్తే మమ్మల్ని అయితే డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. అది వెహికల్స్ కూడా పై వరకు రానివ్వట్లేదండి, సగం వరకే రానిచ్చారు. అక్కడ మేము దిగిపోయి నడుచుకుంటే వెళ్తున్నాము. ఇది స్టార్టింగ్ అండి, గుడి ఎంట్రన్స్ అనమాట, మెట్టులు అవి. శివుడు ఇక్కడ గృహలో ఉంటాడండి. చాలా బాగుంటుంది. వీడియో అయితే మీరు చూడండి, మిస్ అవ్వమాకండి. నేను ఇదే ఫస్ట్ టైం రావడము, చాలా ఎగ్జైట్మెంటింగ్గా వెళ్ళానండి. చాలా బాగుండింది. పిల్లలు అయితే ఎక్కుతున్నారు. ఒక సైడ్ మా బాబు ఎక్కుతున్నాడు, ఒక సైడ్ పాప ఎక్కుతుంది. ఇంకా అలా అయితే మెట్లు టూ సైడ్స్ ఉన్నాయండి దారి. ఒక రైట్ సైడ్ మనకు కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ మెట్లు ఎక్కుంటూ వెళ్ళామంటే అక్కడ శివయ్య విగ్రహం ఉంటుంది. ఇటు లెఫ్ట్ సైడ్ మా బాబు వెళ్తున్నాడు చూసారా, అటు సైడ్ వెళ్తే మాత్రం గృహ లోపలికి వెళ్తామండి. గృహలోని శివయ్య ఉంటారు. సరే, ఫస్ట్ అయితే ఇటు సైడ్ గృహ లోపలికి వెళ్దాం అనేసి అయితే అనుకుంటున్నాము. మెట్లు అయితే ఎక్కేసి వెళ్తున్నాము. ఇక్కడ మెట్లకి చాలామంది పసుపు కుంకుమ బొట్లు అయితే పెడుతున్నారండి. పెట్టేవాళ్ళు అలా పెడుతున్నారు. మా బాబు అయితే ఆయాసం వస్తుందని చెప్పి అలా మెట్ల మీద కూర్చుండిపోయాడు, ఇంకా ఎక్కలేక. టికెట్ ఉంటుందండి దీనికి. టికెట్ 10 రూపీస్ ఏమో తీసుకున్నారు. టికెట్ వచ్చేసి 1 టికెట్ వచ్చేసి. సరే అనేసి వెళ్తున్నాము. మా బాబు చూడండి, అదంతా కొండ ఏరియా అండి, కొండ ప్రాంతము. అంతా గ్రీనరీగా చాలా బాగుండింది, పీస్ఫుల్గా ఉండింది. కాకపోతే ఇది అలా శివరాత్రి రోజు అయితేనే అది ఓపెన్ ఉంటుంది అనుకుంటండి గుడి. మామూలు అప్పుడైతే ఎవరు రారంట, అంతా అడవి లెక్క ఉంటుంది అనమాట. మేమైతే వెళ్తున్నామండి. ఇక్కడ గృహ లోపలికైతే వెళ్ళాము. నేను వీడియో తీయడానికి సరిగ్గా అవ్వలేదండి, నేను పైన చూసుకోలేదు, అది కొంచెం తగులుతూ ఉండింది. అలానే తీసాను. ఇంకా మీరు కూడా చూస్తారు కదా శివుడిని అనేసి, మీరు కూడా ఒకసారి శివుడిని చూసేయండి, నేను చూపిస్తాను. ఇక్కడైతే వినాయకుడిది తొండం కనిపిస్తుంది చూసారు. ఈ తొండం లోపటి నుంచి వెళ్ళాలండి, అదంతా గృహే అలాగా. ఇక్కడ ఏదో ఉసిరి చెట్టు అయితే ఉంటే ఉసిరి చెట్టుకి అయితే దీపం పెట్టేసుకున్నామండి, దీపం పెడుతున్నాము. ఆ పిల్లలు ఇద్దరైతే ఆడుకుంటున్నారు. ఆ పాప వచ్చేసి మా పక్కింటి పాప అండి, తను విక్కీ ఇద్దరు ఆడుతున్నారు. వాళ్ళ మమ్మీ నేను వచ్చేసి అయితే దీపాలు పెడుతున్నాము. పిల్లలు అయితే అల్లరేం పెట్టలేదండి, ఇక్కడ మంచాల వలసలో ఉన్నంతసేపు పెట్టలేదు. వేరే ప్లేస్కి వెళ్ళామండి, అక్కడైతే బాగా అల్లరి పెట్టేశారు. లోపలికి వెళ్తున్నాం, చూసేయండి. ఇక్కడ గృహ లోపలికి కదా, అది మనం పైకి వెళ్ళే కొద్దీ మనకి తగులుతుందనమాట. లైన్లో ఉన్నాము. జనం అయితే ఎక్కువ లేరండి, ఎక్కువ ఎవరు లేకపోవడం వల్ల అంత ఇబ్బంది అనిపించలేదు. వెళ్ళేటప్పుడు ఒక సైడ్ ఎక్కడము, ఒక సైడ్ దిగడం అనమాట. కూర్చొని దిక్కుంటా రావాలండి. అలాగే వెళ్ళేటప్పుడు అలా వంగొని చిన్నగా వెళ్ళాము. పంతులు గారు అయితే ఉన్నారు. చాలా బాగా జరిగిందండి. మీరు కూడా ఒకసారి చూసేయండి శివయ్యని, గృహలోపల శివయ్య. మీరు ఎవరైనా దగ్గరలో ఉండడం అయితే ఒకసారి అయితే వెళ్ళి చూసేసి వచ్చేయండి. నేను ఫస్ట్ టైం వెళ్ళాను కదా, చాలా బాగా అనిపించింది నాకైతే. పూజ అది కూడా బాగా చేశారండి. గోత్రనామాలు అవన్నీ చదివించిన తర్వాత అయితే ఇంకా దిగుతున్నామండి. దిగేటప్పుడు అంతా స్లిప్ అవుతుందండి, అది కిందకి వెళ్ళాలి కదా మనం. వెళ్ళేటప్పుడు అంటే అప్ ఎక్కుతాం కాబట్టి అంత అనిపించదు. దిగేటప్పుడు డౌన్ కదా, పిల్లలు జారుతుంది అనేసి అంటున్నారు. కర్రలు కట్టారా, పట్టుకొని నడమని చెప్పాము. వీడియోనైతే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంటుంది, మొత్తం చివరి వరకు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే. పిల్లలైతే వెళ్తున్నారు కదా చెప్పేశాను. నెక్స్ట్ తర్వాత పైకి కూడా వెళ్ళేసి వద్దాం అనుకుంటున్నాము. పైన ఇంకా శివయ్యది విగ్రహం చూపించాను కదా ఇందాకలా, ఆ విగ్రహం దగ్గరికి కూడా వెళ్దాం అనేసి అయితే అనుకుంటున్నాము. ఇక్కడ దిగడానికి అయితే చాలా టైం పట్టిందండి. పిల్లల్ని పట్టుకొని దిగాలంటే అది లోపల అసలు ఊపిరి ఆడట్లేదండి. కొంచెం ముసలి వాళ్ళు, పిల్లలు, కొంచెం లావు ఉన్న వాళ్ళు అయితే కష్టం అయిపోతుందండి బాగా. అలానే ఇంకా దిగుతున్నారు చూడండి, పాపం పిల్లల్ని పట్టుకొని ఎలా ఎక్కుతున్నారో. తప్పదండి, ఇంకా దేవుడి కోసం వెళ్ళినప్పుడు మనం దేవుడి దర్శనం కోసం ఎంత కష్టమైనా పడతాం కదా. అది ఒకసారి దర్శనం అయింది అంటే మనకి చాలా ఫ్రీగా, చాలా బాగా అనిపిస్తుంది మనిషి అంతా. అందుకనేసి వెళ్ళామండి. చూడండి, మా బాబు అయితే ఆ రోజు చాలాసేపు అక్కడే ఆడాడండి. అక్కడ ఆడిన తర్వాత వేరే ప్లేస్కి అయితే వెళ్ళాము.
పారంకొండ అనేసి ఇక్కడ దగ్గరలో వేరే ప్లేస్ ఉందండి, ఆ ప్లేస్కి కూడా వెళ్ళాము. అక్కడే బాగా అల్లరి పెట్టేశారండి పిల్లలు. మేము అక్కడికి వెళ్ళేసరికి 10:30, 11 అలా అయిపోయింది. కాకపోతే అక్కడ జనం బాగున్నారండి. ఆ వీడియో అయితే నేను ఇందులో ఏమీ ఇంక్లూడ్ చేయలేదు, అది షార్ట్స్లో ఏదో పెట్టేశాను. నాకు అక్కడ వీడియో తీయడానికి అవ్వలేదు, ఎందుకంటే జనం బాగున్నారు, ఒక పక్క పిల్లలు పేచి పెడుతున్నారు అనేసి నేను ఆ పారంకొండ వీడియో అయితే షార్ట్స్లో పెట్టాను. ఇందులో పెట్టిన వీడియో మొత్తం ఇక్కడ మంచాల వలసలో వీడియోనేనండి. చూడండి చుట్టూ అంతా గ్రీనరీగా ఎంత బాగుందో. ఇందాక మీకు చెప్పాను కదా, రైట్ సైడ్ వెళ్తే పైన శివయ్య విగ్రహం ఉంటుంది అనేసి, అక్కడైతే ఉన్నామండి. ఆ విగ్రహం దర్శించుకొని ఇంకా కిందకైతే దిగుతాము. మెట్లు చూసారా ఎన్ని మెట్లు ఉన్నాయో నేనైతే కౌంట్ చేయలేదు. ఒక సైడ్ అయితే ఇక్కడ పెయింట్ తోటి శివయ్య విగ్రహాన్ని డ్రాయింగ్ చేశారండి, చాలా బాగుండింది అది కూడా. మా బాబా అయితే అందులోకి వెళ్ళిపోతున్నాడు, వద్దని చెప్తే అసలు వినట్లేదండి. అదేమో జారుతూ ఉండింది, కొండది కదా, అది జారుతూ ఉండింది. నాకు తీసుకెళ్ళానే కానీ అమ్మో ఎక్కడ పడిపోతాడో ఏమో అనేది ఒక భయంగా ఉండింది. చాలాసేపు ఆడారండి ఇక్కడ, పిల్లలు అయితే ఆడారు. ఆడిన తర్వాత ఇక్కడ పులిహార వేస్తుంటే పులిహార తీసుకొని వాళ్ళకి తినిపించేసి మేము కూడా కొంచెం తినేసాము. ఇంక ఇంటికాడ నుంచి తీసుకెళ్ళింది అయితే వేరే ప్లేస్కి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడైతే తిందామనేసి అది అలానే ఉంచాము. వచ్చేటప్పుడు అయితే మా హస్బెండ్ దింపేశారు కదండి, అంతేం అనిపించలేదు. వెళ్ళేటప్పుడు అయితే అసలు ఆటోలు దొరకలేదండి. కొంచెం దూరం నడిచాము, కొంచెం దూరం నడిచిన తర్వాత అయితే వేరే ఏదో ఆటో వస్తే ఆటో ఎక్కాము. చూసారా అంత గ్రీనరీగా ఎంత బాగుండిందో, ఇదంతా పచ్చని పొలాలు, పచ్చని చెట్లు, వాతావరణం అయితే చాలా బాగుంది. కాకపోతే మామూలు అప్పుడైతే ఎవరు రారంటండి, అంత ఇల్లు గట్ల ఏముండవు కదా, అంత చీకటిగా అడవిలాగా ఉంటుంది కాబట్టి ఎవరు రారంటాను మామూలు అప్పుడైతే. మా బాబు చూడండి ఎలా ఉరుక్కుంటా వెళ్ళిపోతున్నాడు, అసలు ఆగమంటే ఆగట్లేదని, నా మెట్లు ఎక్కడ స్లిప్ అయి పడిపోతాడో అని మా భయం. ఇంకా అలానే వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇది షార్ట్స్లో వీడియో అనుకుంటండి, ఇందులో అయితే వచ్చేసినట్టుంది. నేను చూసుకోకుండా ఇందులోనే అప్లోడ్ చేసినట్టున్నా, చూసేయండి మీరు కూడా ఒకసారి శివయ్యనైతే. మళ్ళీ అదంతా తీసి ఎడిటింగ్ చేయాలంటే కష్టమైపోతుందిలే అనేసి ఇంకా అలా పెట్టేశాను. ఇక్కడైతే చాలా క్లారిటీగా కనిపిస్తున్నారు, ఒకసారి చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళామండి. ప్రసాదం అది తీసుకొని పిల్లలకు పెట్టేసి అయితే మేము స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి. అక్కడ మంచాల అదే ఊరు పారంకొండ అని చెప్పాను కదా, ఆ వీడియో అయితే షార్ట్స్లో అప్లోడ్ చేశాను, కావాలంటే షార్ట్స్లో చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్, బాయ్.